17 స్థానాలు 547 మంది అభ్యర్థులు 856 సెట్ల నామినేషన్లు. తెలంగాణలో లోక్సభ స్థానాలకు నామినేషన్లు ముగిశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈరోజు సాయంత్రం 3 గంటల సమయంలో ముగిసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 547 నామినేషన్లు దాఖలయ్యాయి. 17 నియోజకవర్గాలకు సంబంధించి 547 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవే కాకుండా ఈ రోజు లాస్ట్ చివరి రోజు కావడం, అదేవిధంగా మంచి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు ఈ రోజు దాఖలైనట్టు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించిన సమాచారం మరి కాసేపట్లోనే తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రకంగా చూసుకున్నట్లయితే 547 నామినేషన్లకు గాను 800 పైచీలకు సెట్ల నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. అవి ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. 17 నియోజకవర్గాల్లో. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. దాదాపుగా స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు జాతీయ పార్టీలు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. వారు 2 లేదా 3 సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్లోని కంటోన్మెంట్ నియోజకవర్గం ఏదైతే ఉందో, అసెంబ్లీ నియోజకవర్గం, దానికి సంబంధించి కూడా 13 నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది, నామినేషన్ల స్క్రూటినీ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ నెల 29వ తేదీన నామినేషన్ల విత్డ్రాకు సాయంత్రం 5 గంటల వరకు కూడా సమయం కేటాయించడం జరిగింది. అప్పటి వరకు కూడా ఎవరైనా అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఆ సమయంలోపు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుంది. అంతేకాకుండా ఎవరెవరు ఎన్నికల బరిలో ఉంటున్నారో ఆ రోజు పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నామినేషన్ల విత్డ్రా అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది ఎన్నికల ప్రక్రియలో. ఇప్పుడు లోక్సభ స్థానాలకు సంబంధించి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక్కొక్క లోక్సభ స్థానంలో దాదాపుగా 100 పైచిలకు మంది నామినేషన్లు దాఖలు చేశారు. 29వ తేదీ వరకు అంతమంది పోటీలో ఉండకపోవచ్చు అని చెప్పేసి సీరియస్ గా కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు సంబంధించి, ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచార పర్వాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లడం జరిగింది. ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ కూడా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది. ఇంతేకాకుండా దీంతో పాటుగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ రోజుకి నామినేషన్ల ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. మరి కాసేపట్లో అందుకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా రాబోతుంది. దాదాపు 17 నియోజకవర్గాలకు సంబంధించి 547 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతేకాకుండా 547 నామినేషన్లకు 858 సెట్ల నామినేషన్లు దాఖలైనట్టు కూడా తెలుస్తుంది. 17 నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులే వీరంతా కూడా పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపు నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది, అదేవిధంగా నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 29వ తేదీన నామినేషన్ల విత్డ్రాకు సమయం కేటాయించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పెద్ద ఎత్తున నగదు కూడా లభ్యమైనట్టుగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల విలువ చేసే నగదుతో పాటుగా విలువైన వస్తువులు, డ్రగ్స్, అదేవిధంగా ఏదైతే లిక్కర్ ఉందో లిక్కర్ను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తూనే ఉంది. ప్రస్తుతం ఆర్ఓ కేంద్రాలు కావచ్చు, ఏఆర్ఓ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగింది. ఈ రోజు చివరి రోజు కావడం, అదేవిధంగా మంచి రోజు కావడంతో చాలా వరకు నామినేషన్ల దాఖలు అనేది ఈ రోజు పెరిగిందని కూడా చెప్పవచ్చు. సరాసరిగా ఒక నియోజకవర్గానికి చూసుకుంటే సుమారుగా 100 నామినేషన్లు కూడా దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నెల 29వ తేదీన నామినేషన్ల విత్డ్రా ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఈ నామినేషన్ల విత్డ్రా చేసుకునేందుకు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దేవి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.